తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ భారత్ మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటుగా బదిలిచ్చిన భారత్ పాక్లోని ఉగ్ర స్థావరాలతో పాటు పాక్లోని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారత్ అంటేనే పాక్ ఒంటి కాలుపై నిలబడుతోంది. ఇలాంటి సమయంలో పాక్ గడ్డపై ఓ హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించింది. కశీష్ చౌదరి అనే యువతి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీసెస్ లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలూచిస్తాన్లోని చాగై జిల్లాకు చెందిన నౌష్కి అనే చిన్న పట్టణం కశీష్ చౌదరి స్వస్థలం. ఆమె తండ్రి గిరిధారీలాల్ ఒక మధ్యస్థాయి వ్యాపారి. ఉన్నత లక్ష్యంతో బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమైన కశీష్ 3 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో శ్రమించారు. రోజుకు కనీసం 8 గంటల పాటు చదువుపైనే దృష్టి కేంద్రీకరించినట్లుగా ఆమె తెలిపారు. తన ఈ విజయం వెనుక క్రమశిక్షణ, కఠోర శ్రమతో పాటు సమాజానికి సేవ చేయాలన్న ప్రబలమైన ఆకాంక్ష ఉన్నాయని కశీష్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇకపోతే ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో పలువురు హిందూ మహిళలు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు చేపడుతూ సాంస్కృతిక, సామాజిక అవరోధాలను ఛేదిస్తున్నారు. ఈ కోవలోనే కశీష్ చౌదరి విజయం మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గతంలో కూడా కొందరు హిందూ మహిళలు ఇలాంటి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 2022లో మనీష్ రూపేట కరాచీ నగరానికి తొలి హిందూ మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా పుష్పకుమారి కోహ్లీ సింధ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సబ్ ఇన్స్పెక్టర్ గా నియమితులయ్యారు. 2019లో సుమన్ పవన్ బోదాని షాదాత్ కోర్టులో తొలి హిందూ మహిళా సివిల్ జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తాజాగా కశీష్ చౌదరి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులయ్యారు. మొత్తానికి పాక్ లో హిందూ మహిళలు తమ ప్రతిభను కనబరుస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేస్తూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.